డొమెస్టిక్ వైలెన్స్ వల్ల ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గా కూడా చాలా గాయాలనేవి ఏర్పడతాయి. అయితే వాటిని కూడా దృష్టిలో ఉంచుకుంటుంది లా. వాటిని కూడా పరిగణిస్తుంది. ఆ పెయిన్‌కి కూడా వాల్యూ ఇస్తుంది. అయితే ఫిజికల్ బీటింగ్ మాత్రమే కాదు, డొమెస్టిక్ వైలెన్స్‌లో మెంటల్ టార్చర్, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్, హ్యూమిలియేషన్ ఇవి అన్నీ కూడా స్కార్స్ కనపడినటువంటి వైలెన్స్. ఇవి లైఫ్‌ని ఎంతగానో డిస్ట్రాయ్ చేస్తాయి. అందుకే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్‌లో ఒక రెమెడీ ఉంది. అదేంటి అనంటే సెక్షన్ 22 కంపెన్సేషన్ ఆర్డర్. అయితే ఈ సెక్షన్ 22 ఏం చెప్తుంది? మ్యాజిస్ట్రేట్ అగ్రీడ్ పర్సన్ అప్లికేషన్ మీద రెస్పాండెంట్‌ని కంపెన్సేషన్ అండ్ డ్యామేజెస్ పే చేయమని ఆర్డర్ పాస్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే వేరే రిలీజ్ ఇచ్చిన తర్వాత కూడా కంపెన్సేషన్ అడిషనల్‌గా ఇవ్వచ్చు. దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నా, రెసిడెన్స్ ఆర్డర్ ఉన్నా కూడా, మెయింటెనెన్స్ అనేది ఇచ్చినా కూడా కంపెన్సేషన్ అనేది సెపరేట్‌గా క్లెయిమ్ చేయొచ్చు. ఇన్ అడిషన్ విత్ థాట్. అయితే కంపెన్సేషన్ ఎందుకు అనంటే డొమెస్టిక్ వైలెన్స్ వల్లనే ఫిజికల్ ఇంజ్యూరీ గాయాలు ఏర్పడినాయి అండ్ మెంటల్ టార్చర్ ఉంది. ఎమోషనల్ డిస్ట్రెస్ కలిగింది. హ్యూమిలియేషన్ ఉంది. ట్రామా ఏర్పడింది. సైకలాజికల్ సఫరింగ్ అనేది ఉంది అనంటే ఇవి అన్నీ మానిటరీ వాల్యూతో మెజర్ చేయడం కష్టం. కానీ లా చెప్తుంది ఎమోషనల్ పెయిన్ కూడా డ్యామేజే కదా అని. సో ఇక్కడ ఇంజ్యూరీస్ అంటే నాట్ జస్ట్ ఫిజికల్ వుండ్స్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ మెంటల్ అగోనీ, కంటిన్యూస్ హెరాస్మెంట్, క్యారెక్టర్ అసాసినేషన్, సోషల్ హ్యూమిలియేషన్, ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ, డిప్రెషన్ కైండ్ ఆఫ్ సఫరింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా లా రికగ్నైజ్ చేస్తుంది సైకలాజికల్ వైలెన్స్‌ని. అయితే ఇక్కడ ఈ సెక్షన్ 22 అనేది ఇండిపెండెంట్ రిలీఫ్. ఇది సివిల్ నేచర్ కంపెన్సేషన్ లాగా ఉంటుంది. కానీ డొమెస్టిక్ వైలెన్స్ ప్రొసీడింగ్స్‌లో గ్రాంట్ చేస్తారు. సో ఉమెన్ సెపరేట్ సివిల్ సూట్ అనేది ఫైల్ చేయకుండా మ్యాజిస్ట్రేట్ సేమ్ కేసులో డ్యామేజెస్ ఇవ్వచ్చు. ఎందుకు? స్పీడీ జస్టిస్ కోసం. అయితే ఇక్కడ ఎవిడెన్స్ ఇదంతా ఎలా కన్సిడర్ చేస్తుంది కోర్ట్ అని మనం అనుకుంటే మెడికల్ రికార్డ్స్, వాట్సాప్ మెసేజెస్, విట్నెస్ స్టేట్మెంట్స్, సైకెట్రిక్ రిపోర్ట్స్, ప్యాటర్న్ ఆఫ్ అబ్యూస్, ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ రెస్పాండెంట్ వీటన్నిటిని బేస్ చేసుకొని అన్ని ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అవుతూ ఒక క్వాంటమ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది.